వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ కార్యాలయంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్లా పోచేటి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర ఎంతో ఉన్నదని, తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొట్టురాములు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం అధ్యక్షులు వారాల దేవయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాజేశం గౌడ్, గాయకులు రవి, రాజు, రమేష్, పూరదేవయ్య, గరిగంటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార. పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలా. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార. మరియు వారు లేని లోటు కళాకారులకు తీరని లోటు. మారు మలిదశ ఉద్యమంలో వారు ఎన్నో ప్రోగ్రాం చేసి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారు. వారిని కళాకారులు మనం ఎప్పుడూ మరవకూడదని తెలియజేస్తూ, మరియు వారి త్యాగాలు కళాకారులకు మరియు తెలంగాణ ఉద్యమంలో మొదటి స్థానం ఉంటుందని ప్రభుత్వం గుర్తించాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. మరి ఆయన ఆశయం కోసం పనిచేసి ఎన్నో ఉద్యమాలను అంటే ఉద్యమకారులను తయారు చేసి ఈ వ్యవస్థ మార్పు కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి పాటల ద్వారా తనకు సంబంధించిన మేధాశక్తి ద్వారా ఎంతో మందిని చైతన్యం చేసి మరి చివరికి ఈ వ్యవస్థ మార్పు కోసం తన అమూల్యమైనటువంటి శరీరంలో బుల్లెట్ గాయాలు దించుకొని అయినప్పటికీ కూడా ప్రజల కోసమే నా పాట, ప్రజల కోసమే నా పాట అని చెప్పి మరి ఆయన జీవిత కాలం అంతా ప్రజల కోసమే కాళ్ళు గజ్జగట్టి గొంగడేసుకొని పోరాటం చేసినటువంటి ఆ మహనీయుని యొక్క ఆ జయంతిని రోజు మనందరం జరుపుకోవడం అనేది ఇది శుభ సందర్భం. అందుకని ఆయన భౌతికంగా మన లోపల లేకపోయినా ఆయన ఆశించినటువంటి ఆశయాలు, అందించినటువంటి ఆశయాలు తప్పక కళాకారులుగా, ఒక కళా పోషకులుగా మేమందరం కూడా వాటిని నిత్యం కొనసాగిస్తామనేది కోరుకుంటూ